హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఈరోజు రివ్యూ వచ్చేసి శామ్ బహదూర్ స్టారింగ్ విక్కీ కౌశల్ యాజ్ సామ్ మానేక్షో, సానియా మల్హోత్రా యాజ్ హిజ్ వైఫ్ అండ్ ఫాతిమా సనా షేక్ యాజ్ మిస్ ఇందిరా గాంధీ. ఇది నార్మల్ మూవీస్ లాగా ఫిక్షనల్ స్టోరీ కాదు. ద ఇండియాస్ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ శామ్ మానేక్షో, మొట్టమొదటి భారతీయ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ శామ్ మానేక్షో స్టోరీ ఇది, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై మేఘనా గుల్జార్. సో ఈ మూవీ చూడడం అయితే జరిగింది. సో ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, వావ్ వాట్ ఏ మూవీ. నిజంగా చాలా అంటే చాలా ఇన్స్పిరేషనల్ మూవీ. నిజంగా సామ్ మానేక్షో గారి ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే విపరీతంగా నచ్చింది. అండ్ అలాగే మీకు ముందే చెప్పేస్తున్నాను, ఇది అందరికీ నచ్చిద్దా అంటే నేను చెప్పలేను. ఎందుకంటే అన్ని నార్మల్ మూవీస్ లాగా దీంట్లో సాంగ్స్ ఉండవు, ఫైట్స్ ఉండవు, ఎలివేషన్ సీన్స్ ఉండవు. ఇదేమి ఫిక్షనల్ స్టోరీ కాదు. సో దీంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేసే ఏమీ కమర్షియల్ మూమెంట్స్ అయితే ఉండవు. అండ్ అలాగే ఈ మూవీ చాలా స్లోగా ఉంటుంది. బయోపిక్ అంటే తెలిసిందే కదా, స్లోగా నెరేటివ్, స్లో స్క్రీన్ ప్లే ఉంటుంది. సో మీరు మంచి రేసి స్క్రీన్ ప్లే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా లేకుండా మీరు కూడా చూస్తే ఖచ్చితంగా మూవీ అయితే నచ్చింది. నాకైతే నచ్చింది. సో మెయిన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ చూసుకుంటే, ఒక ఆర్మీ అవ్వాలని కోరుకునే వ్యక్తి ఆర్మీలో జాయిన్ అయ్యి, ట్రైన్ అయ్యి, కష్టపడి ఎలాగ ఆర్మీ ఆఫీసర్ అయ్యాడు. దాని తర్వాత ఆర్మీ ఆఫీసర్గా ఉన్న అతను ఒక ఆర్మీ కమాండర్గా, ఒక జనరల్గా, ఒక చీఫ్గా ఇండియా ఫేస్ చేసిన ప్రతి వార్లో తనే ముందుండి ఇండియా ఫేస్ చేసిన ప్రతి వార్లో విన్ అవుతూ మెయిన్ రీజన్ అయిన మన సామ్ మానేక్షో స్టోరీ ఇది. సో ఇది స్టోరీ ప్లాట్. తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్, అలాగే పర్సనల్ లైఫ్స్ ని, వాళ్ళు పడ్డే కష్టాలను కూడా చూపించారు మూవీలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే తెలుగులో ప్రెసెంట్ అయితే అవైలబుల్ లేదు. ఇది హిందీలో అవైలబుల్ గా ఉంది. సో నేనైతే హిందీలోనే చూసాను. సో మీకు మీ ప్రిఫరెన్స్ ప్రకారం చూడగలుగుతాం, ఏదైనా పర్లేదు. లాంగ్వేజ్ ఈజ్ జస్ట్ ఏ బ్యారియర్. మూవీకి అలాంటి ఏమి లేదు. మాకు ఏ మూవీనైనా మేము ఎంజాయ్ చేయగలుగుతాం అంటే కనుక ఖచ్చితంగా చూడొచ్చు మూవీని మీరు. December 1st, 2023లో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. మనకు తెలిసిందే, ఆ రోజు నాడు యానిమల్ హవాలో ఈ మూవీ చప్పుడే వినపడలేదు. కానీ ఈ మూవీ రీసెంట్ గా January 26th స్ట్రీమ్ ఉంది. సో నేనైతే ఓటీటీ స్ట్రీమ్ లోనే చూసాను, ఓటీటీ ప్లాట్ఫామ్ లోనే. సో ఈ మూవీ అరౌండ్ 1934 to 1974 మధ్యలో నడుస్తూ ఉంటది. 40 years తను ఎలాగా ఇండియన్ ఆర్మీలో మెయిన్ కీ రోల్ ప్లే చేశాడు అనేది, అలాగే సెకండ్ వరల్డ్ వార్ టైమ్స్ లో జరిగిన ఇన్సిడెంట్స్, దాంతోపాటు పాకిస్తాన్ ఇండియా మధ్య క్లాషెస్ ఎలా వచ్చాయో, అసలు ఒక ఇండియన్ ఆర్మీ ఎలాగ డివైడ్ అయిపోయిందో, అలాగే డివైడ్ అండ్ రూల్ ఎలా అప్లై చేశారో, దాంతోపాటు జవహర్లాల్ నెహ్రూ సీన్స్, బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసి వెళ్ళిపోయి మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ పడే కష్టాలు, శ్రీనగర్ ఇన్సిడెంట్, కాశ్మీర్ ఇన్సిడెంట్స్, ఇందిరాగాంధీ గారి సీన్స్ అన్ని కూడా ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం మనకి ఈ మూవీలో చూపిస్తారు. సో ఆయన ఒక సోల్జర్ అవుదామని స్టార్ట్ అయ్యి ఒక ఆర్మీ కమాండర్ గా ఎలాగ డెవలప్ అయ్యాడు, అలాగే ఒక జనరల్ గా, ఒక చీఫ్ గా, అలాగే ఇండియా తీసుకునే ప్రతి డెసిషన్ లో సామ్ మానేక్షో గారి డెసిషన్ కూడా ఎలా ఉంటుంది, ఆయన ఎలా అప్రోచ్ అయ్యారని కూడా బాగా చూపించారు. సో దీంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి విక్కీ కౌశల్ గారి యాక్టింగ్. వా ఏం యాక్టింగ్, అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. యాజ్ ఏ ఫాదర్ గా, యాజ్ ఏ హస్బెండ్ గా, యాజ్ ఏ సిటిజన్ గా, యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ గా ఆయన చూపించిన దేశభక్తి అన్మ్యాచబుల్. అసలు నిజంగా విక్కీ కౌశల్ గారు వాకింగ్ లో అవనివ్వండి, ఆ స్ట్రేచర్ లో అవనివ్వండి, మాట్లాడే విధానం, వావ్ అసలు ప్రతిదీ సేమ్ సామ్ మానేక్షో గారు ఎలా చేశారో సేమ్ అదే విధంగా ఆయన పోర్ట్రే చేశారు. నిజంగా మనం సామ్ మానేక్షో గారిని చూస్తున్నట్టే అనిపిస్తుంది మనకి చూస్తున్నంతసేపు. అండ్ గెటప్ కూడా అక్యురేట్ గా సెట్ అయింది, చాలా యాప్ట్ అనిపించింది నాకైతే. అండ్ అలాగే ఫాతిమా సనా షేక్ గారు ఇందిరాగాంధీగా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. అలాగే వైఫ్ గా యాక్ట్ చేసిన సానియా మల్హోత్రా గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాట్ నాట్ అందరూ వాళ్ళ రోల్స్ తగ్గట్టు వాళ్ళందరూ, అలాగే జవహర్లాల్ నెహ్రూగా నటించిన అతను కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. దాంతోపాటు టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా అన్ని బాగా వర్కౌట్ అయినాయి. సినిమాటోగ్రఫీ సూపర్, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఫైటింగ్ సీక్వెన్సెస్ లో అవనివ్వండి, ఆర్మీ టైంలో చూపించే విజువల్స్ అన్ని బాగున్నాయి. బట్ విఎఫ్ఎక్స్ కొంచెం ఆడ్ గా అనిపించిన ఫస్ట్ హాఫ్ లో, తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి ఓకే ఆఫ్టర్ దట్. అంతా బాగున్నాయి, ఓవరాల్ గా అయితే ఓకే. యాజ్ ఏ మూవీగా నాకైతే చాలా బాగా నచ్చింది. నెగటివ్స్ చూసుకుంటే తెలిసిందే, బయోపిక్ అంటే మనం స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయం, బట్ కొంచెం స్లోగా ఉన్నట్టు ఉంటుంది. తెలిసిందేగా బయోపిక్ అంటే మనకి మంచిగా రేసీ స్క్రీన్ ప్లేస్, హైస్ ఇచ్చే ఎమోషన్స్, ఫైట్స్, సాంగ్స్ ఉంటే అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక
లైఫ్ని వాళ్ళు రీక్రియేట్ చేసి చూపించారు మనకి వాళ్ళ లైఫ్లో ఎలా జరిగింది ఏంటనేది. నిజంగా ఈ బయోపిక్లో అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తే నిజంగా మనకు బుద్ధి తక్కువ అయినట్టే. సో ఓవరాల్ మూవీ చూసుకుంటే ఒక బయోపిక్ నచ్చేవాళ్ళు, స్లో స్క్రీన్ ప్లే అలాగే హిస్టరీ తెలుసుకుందాం అని మీరందరూ ఎక్సైటెడ్గా ఉంటే కనుక మీకు విపరీతంగా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ. సో మీకు ఎలా అనిపించిందో, మీరు చూసేస్తుంటే ఆల్రెడీ విక్కీ కౌశల్ గారి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ ఆల్రెడీ వాచ్డ్ దిస్ మూవీ, ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో హౌ యువర్ ఎక్స్పీరియన్స్ వైల్ వాచింగ్ దిస్ మూవీ. అండ్ నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.